ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 8th లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది. మీరు కనుక ఒకవేళ చూడకపోతే పైన మీకు టాప్ రైట్ సైడ్ 10th క్లాస్ ఏపీ ఇంగ్లీష్ అని మీకైతే ఒక కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది ఐ కలర్ ఐకాన్తో. సో దాని మీద మీరు ట్యాప్ చేస్తే మీకు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. మీరు అందులో అన్ని వీడియోస్ మన ఛానల్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క అన్ని వీడియోస్ కూడా మీకు అందులో ఉంటాయి, ఆ ప్లేలిస్ట్లో చూడండి. అయితే ఇప్పుడు వచ్చేసరికి మన లెసన్ పేరు వచ్చేసరికి ది సర్మన్ అట్ బెనారస్. సో అసలు ఈ లెసన్ దేని గురించి ఏంటి అంటే ఒక లెక్చర్ అనమాట, అంటే సంథింగ్ ఒక మారల్ స్టోరీ అనమాట. సో అలా లెసన్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి అయితే మనకి లెసన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ ద లెసన్. సో పైన మనకి సమ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి ఆన్సర్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో గౌతమ బుద్ధ began life as a prince named Siddhartha Gautama in northern India. సో మన ఇండియాలో నదరన్ సైడ్ అంటే నార్త్ సైడ్ అనమాట. సో ఆ సైడ్ అటు సైడ్ గౌతమ బుద్ధ అనే ఒక అతను ఉన్నాడనమాట. సో అతని పేరుని అతని లైఫ్ని ఎలా స్టార్ట్ చేశారంటే సిద్ధార్థ గౌతమ అని పేరునిగా మార్చుకున్నారు అనమాట. సో అట్ 12 he was sent away for schooling in the Hindu sacred scriptures and 4 years later he returned home to marry a princess. సో అతను ఒక ప్రిన్స్ అనమాట, రాజకుమారుడు. అయితే వచ్చేసరికి ఇతనికి 12 years ఉన్నప్పుడు స్కూలింగ్ కోసమని చదువు కోసమని హిందూ సాక్రెడ్ స్క్రిప్చర్స్ దగ్గరికి పంపించేశారనమాట. సో ఆ తర్వాత 4 years తర్వాత అతను మళ్ళీ తిరిగి అతని ఇంటికి వచ్చాడు. ఎందుకు అంటే ఒక ప్రిన్సెస్ని పెళ్లి చేసుకోవడానికి, రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి. They had a son and lived for 10 years as befitted royalty. సో వాళ్ళకి ఒక బాబు పుట్టాడు అనమాట. సో 10 years అలాగే కలిసి ఉన్నారు. At about the age of 25, the prince heretofore shielded from the suffering of the world, while out hunting chanced upon a sick man, then an aged man, then a funeral procession, and finally a monk begging for alms. సో అయితే ఛాన్స్డ్ అపాన్ అంటే కేమ్ అక్రాస్ బై ఛాన్స్ ద్వారా వచ్చింది అని అర్థం వస్తుంది. అయితే ఏమైందంటే ఇతనికి 25 years వచ్చేసరికి ప్రిన్స్కి ఒక షీల్డ్ లాగా అనమాట. సో మొత్తం వరల్డ్ అంతా సఫర్ అవుతుంది అనమాట. సో వరల్డ్ అంతా సఫర్ అవుతుంది, ఒక షీల్డ్ లాగా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే హంటింగ్లు ఉండి ఇలాంటి అంటే ఒక సిక్ అయిపోయారు అనమాట. సో ఒక ఏజ్డ్ మ్యాన్ ఇచ్చారు. సో అతను చనిపోవడం అనేది జరిగింది. సో ఇలాంటివి ఎన్నో జరిగాయి అనమాట. సో అదే దీనికి బిగినింగ్ అండి. దిస్ సైట్స్ సో మూవ్డ్ హిమ్ దట్ హీ అట్ వన్స్ వెంట్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ టు సీక్ ఎన్లైట్మెంట్ కన్సర్నింగ్ ద సారోస్ హీ హ్యాడ్ విట్నెస్డ్. సో ఎన్నో బాధలు ఎన్నో ఇతను చూశాడు. సో దానివల్ల ఇతనికి స్టేట్లో అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది బాగా పెరిగిందనమాట. స్పిరిచువల్ యొక్క నాలెడ్జ్ అనేది బాగా పెరిగిందనమాట. సో అన్ని బాధకరమైన అవన్నీ చూడడం వల్ల ఇతనికి హీ వానిడ్ ఫర్ 7 years and finally sat down under a peepal tree where he over to stay. సో అయితే 7 yearsకి అతను ఫైనల్గా ఏం చేశాడంటే ఒక పీపల్ చెట్టు కింద కూర్చున్నాడు అనమాట. సో ఇతను అంటే ఏమయ్యాడు, ఒక బుద్ధుడిలాగా అలాగా ఒక సాధువులాగా సైంట్లాగా అలాగా చేంజ్ అయిపోతున్నారు. సో అంటిల్ ఎన్లైట్మెంట్ కేమ్ ఎన్లైటెడ్ ఆఫ్టర్ 7 days. సో అలాగైన ఒక 7 days తర్వాత he renamed the tree the Bodhi tree of wisdom and began to teach and to share his new understanding. సో కొత్తవన్నీ నేర్చుకున్నాడు ఇలాంటివన్నీ. సో వైలెన్స్ అనేది దూరం అయిపోయి అతను పీస్గా దిగిపోయాడు. అండ్ ఆ చెట్టుకి ఏం పేరు పెట్టాడంటే 7 days తర్వాత దానికి బోధి ట్రీ అని పేరు పెట్టాడంటే తెలివి గలది, ట్రీ ఆఫ్ విజ్డమ్ అంటే తెలివి అని అర్థం అనమాట. సో అలాగా పెట్టారనమాట పేరు దాన్ని పెట్టి. సో అందరికీ షేర్ చేయడం నేర్పించడం స్టార్ట్ చేశారు, ఏది ధర్మం ఏది అధర్మం అని. అట్ ద పాయింట్ హీ బికేమ్ నౌన్ యాజ్ బుద్ధ. సో దానివల్ల అతనికి ఒక నేమ్ అనేది వచ్చింది, ఏంటంటే బుద్ధ, ది అవేకెండ్ ఆర్ ఎన్లైట్మెంట్. అండ్ ది బుద్ధ ప్రీచర్డ్ హిస్ ఫస్ట్ sermon at the city of Benares, most holy of dipping places on the river Ganges.
సో అయితే ఏదైనా సర్మన్ అంటే రిలీజియస్ లేదా మారల్ టాక్. ఫస్ట్ మారల్ టాక్ అంటే ఏంటి చెప్పాను, ధర్మాలు బోధించడం అంటాం తెలుగులో. అయితే అలాంటివన్నీ మంచి మాటలు చెప్పడం. సో ఇప్పుడు కూడా మనకి చాగంటి గారు వీళ్ళందరూ కూడా మనకు మంచి మాటలు చెప్తున్నారు కదా. సో లైక్ దట్ అనమాట. సో అలాగైతే ఇతను కూడా గంగా రివర్ దగ్గర మైండ్ ఎక్కువగా అలాంటి ప్లేసెస్లో స్నానం చేయడం, గంగా రివర్ దగ్గర బెనారస్ దగ్గర ఉండడం, అలా ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఎప్పుడు స్నానం కూడా అక్కడ రివర్లో చేసేవారనమాట. నెక్స్ట్, ద sermon has been preserved and is given here. It reflects the Buddha's wisdom about one incrustable kind of suffering. ఇన్క్రస్టబుల్ అంటే సంథింగ్ విచ్ కెనాట్ బి అండర్స్టాండ్. సో అతను చెప్పిన మాటలు అనేవి చాలా రిఫ్లెక్ట్ అయ్యాయంట విస్టమ్కి, చాలా చక్కగా అనిపించాయి అనమాట అందరికీ కూడా. అండ్ దానివల్ల అతను ఎలా చెప్పుకోలేని బాధలు సఫర్ అయ్యారు అని కూడా అందరికీ అర్థమైందంట. నెక్స్ట్ అయితే అక్కడ అతను ఏం చెప్పారంటే ఇక్కడ ఒకటి, కిసా గౌతమి హ్యాడ్ అండ్ ఓన్లీ సన్. సో కిసా గౌతమి అనేది ఇంకొక క్యారెక్టర్ అనమాట. సో దానికి వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక బిడ్డ కొడుకు ఉన్నారనమాట. అండ్ హీ డైడ్, తను చనిపోయాడు. ఇన్ హర్ grief she carried the dead child to all her neighbors and asking them for medicine, and the people said she has lost her son, the boy is dead. సో చనిపోయిన అబ్బాయిని డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి ప్రతి వాళ్ళ నైబర్స్కి, చుట్టుపక్కల ఇళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నా అబ్బాయికి ఇలా వేయింది, మీ దగ్గర ఏదైనా మందులు ఉంటే ఏమైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి, వాడు తిరిగి మళ్ళీ ఎప్పట్లా ఉండాలి అని అడుగుతుంటే వాళ్ళు ఏంటి, చనిపోయాడు కదా అబ్బాయి, చనిపోతే మళ్ళీ వచ్చి మెడిసిన్ అడుగుతుందంటే అమ్మాయికి ఇవిడికి మతిపోయినట్టుంది, సైన్స్ వెళ్ళిపోయినట్టుందని అనుకున్నారంట. At length Kisa Gautami met a man who replied her request. I can't give the medicine for thy child, but I know a physician who can. సో అయితే అలాగే ఒక అతనికి అడిగిందనమాట. అతను రిప్లై ఇచ్చాడు, ఎవరు రిప్లై ఇవ్వలేదు, బట్ ఇతను ఒక రిప్లై ఇచ్చాడు. ఏంటంటే నా దగ్గర అయితే దీనికి ఏ మెడిసిన్ లేదు నీ కొడుకు కోసం, కానీ నాకు ఒకరు తెలుసు, ఒక ఫిజిషియన్ తెలుసు, అతని దగ్గర మెడిసిన్ ఉండొచ్చి అతను సాల్వ్ చేయగలదు ఈ ప్రాబ్లమ్ అని చెప్పాడనమాట. And the girl said, pray tell me sir, who is it? And the man replied, go to Sakyamuni, the Buddha. సో అయితే ఆమె వెంటనే అన్నది, చెప్పండి సార్ ప్లీజ్, ఎవరు వాళ్ళు నాకు చెప్పండి అంటే వెంటనే అంటే ప్రార్థించిందంట, చెప్పండి సార్ ప్లీజ్ సార్ దయచేసి చెప్పండి అంటే అప్పుడు చెప్పారు, బుద్ధా దగ్గరికి వెళ్ళండి, బుద్ధా దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు అనమాట అతను. సో కిసా గౌతమి రిపైర్డ్ టు ది బుద్ధా అండ్ క్రయర్డ్, లార్డ్ అండ్ మాస్టర్ గివ్ మీ ద మెడిసిన్ దట్ విల్ క్యూర్ మై బాయ్. సో అక్కడికి వెళ్ళి ఏడ్చింది అనమాట, బుద్ధ దగ్గరికి వెళ్ళి పడిపడి ఏడ్చి, ప్లీజ్ ఏంటి నాకు మీరు ప్రభువా, నాకు మాస్టర్ గారు ప్రభు గారు నాకు మెడిసిన్ ఇవ్వండి, దానివల్ల మా అబ్బాయి బాగుపడాలి, సో అలాంటి మెడిసిన్ నాకు దయచేసి ఇవ్వండి అని తను రిక్వెస్ట్ చేసింది అనమాట. ఎలా చేసింది, ఏడుస్తూ చేసింది. సో ఏడుస్తూ అతనికి రిక్వెస్ట్ చేసింది. సో ద బుద్ధ ఆన్సర్డ్, ఐ వాంట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. సో నాకు బుద్ధ ఏమని రిప్లై ఇచ్చాడు, నాకు చేతి నిండా మస్టర్డ్ సీడ్స్ కావాలి అని చెప్పారు. అండ్ వెన్ ద గర్ల్ ఇన్ హర్ జాయ్ ప్రామిస్డ్ టు ప్రొక్యూర్ ఇట్, ద బుద్ధ యాడెడ్. సో వెంటనే ఆమె ఆనందపడుతుంది, అంతేనా సరే ఇస్తాను ఆనందపడిపోయేలోగా బుద్ధ ఇంకోటి చెప్పాడు, ద మస్టర్డ్ సీడ్ మస్ట్ బి టేకెన్ ఫ్రమ్ ఎ హౌస్ వేర్ నో వన్ హ్యాస్ లాస్ట్ అ చైల్డ్, హస్బెండ్, పేరెంట్ ఆర్ ఫ్రెండ్. సో అయితే చెప్పాడు ఏమని, అయితే నాకు ఒక ఇంటి దగ్గర నుండి కావాలి మస్టర్డ్ సీడ్స్, బట్ ఆ మస్టర్డ్ సీడ్స్ కూడా వాళ్ళ ఇల్లు ఎలా ఉండాలి, తీసుకొచ్చే వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆయన కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్ కానీ ఎవ్వరూ కూడా చనిపోయి ఉండకూడదని దృష్టి పెట్టారనమాట. పూర్ కిసా గౌతమి నౌ వెంట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్. సో మన కిసా గౌతమి ఏం చేసింది, ఒక ఇల్లు తర్వాత ఇంకో ఇల్లుకి అలా వెళ్తూ ఉందన్నమాట. And the people pitied her and said, here's a mustard seed, take it. But when she asked, did a son or daughter or family or mother die in your family, they answered her, alas, the living are few, but the dead are many. Do not remind us of our deepest grief. And there was no house, but some beloved one had died in it. సో అయితే ఏమైంది, అలా ఒక ఇంటికి వెళ్ళి తను మస్టర్డ్ సీడ్స్ అడగగానే వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట. ఇవ్వగానే తీసుకొని ఇవ్వగానే వెంటనే ఏమని అడిగింది, సరే కానీ మీ ఇంట్లో మీ కొడుకు కానీ మీ కూతురు కానీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవ్వరూ చనిపోలేదు కదా అన్నారు. అనగానే వెంటనే వాళ్ళు ఏం చెప్పారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, మా ఇంట్లో బతికున్న వాళ్ళకన్నా చనిపోయిన వాళ్ళు ఎక్కువ,
అంతే కదా, మన పెద్దలందరూ చనిపోయారు కదా, సో వాళ్ళందరూ చనిపోయిన వల్ల నువ్వు మళ్ళీ నా గతాన్ని నాకు గుర్తు చేయకు అని చెప్పారనమాట. అసలు ఏ ఇంట్లో కూడా చనిపోలేని వాళ్ళ ఉంటూ ఎవరు ఉండరు అని కిసా గౌతమికి చెప్పారనమాట. కిసా గౌతమి బికేమ్ బ్యూర్లీ వెయిట్ కిసా గౌతమి became burly and hopeless and sat down at the wayside watching the lights of the city. సో ఏమైంది, తను చాలా బాధగా తను ఒకదాడు అలా సిటీ లైట్స్ దగ్గర అలా కూర్చొని అలా ఆలోచిస్తూ ఉన్నానమాట. Has the flickered up and were extinguished again. At last the darkness of the night had reigned everywhere. సో లైట్ అలా మిస్కొట్టి లైట్ కూడా పోయింది, అంతా చీకటి అయిపోయింది. అండ్ షీ కన్సిడర్డ్ ద ఫేట్ ఆఫ్ మెన్ that the leaves flickers up and are extinguished again. సో అంటే తను అనుకుందన్నమాట, మా జీవితంలో వెలుగు వచ్చినట్టే వచ్చి పోయిందన్నమాట అని తను అనుకుంది. అండ్ షీ థాట్ టు హర్ సెల్ఫ్, హౌ సెల్ఫిష్ am I in my grief that is common to all yet in this valley of desolation. There is a path that leads him to immortality who has surrendered all selfishness. సో వెంటనే దానికి అలా నేను ఎంత సెల్ఫిష్, అసలు డెత్ అనేది అందరికీ కామన్, హ్యూమన్ లైఫ్లో డెత్ ఈజ్ కామన్ థింగ్ కదా. సో అలాంటిది నేనేమో ఇంతలాగా ఆలోచించి వెళ్ళానని తను అనుకున్నమాట. ద బుద్ధ సెట్ ద లైఫ్ ఆఫ్ మార్టర్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ట్రబుల్డ్ అండ్ బ్రీఫ్ అండ్ కంబైన్డ్ విత్ పెయిన్. సో అప్పుడు బుద్ధ చెప్పారు ఏంటంటే మన లైఫ్ అనేది మార్టర్స్ అంటే దోస్ బాండ్ టు డై. ప్రతి ఒక్కరు మన ప్రపంచంలో ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చావుతో ఉంది, ముడిపడి ఉంది. అందరూ ప్రతి ఒక్కరు చనిపోతారని చెప్పారనమాట. సో ప్రతి ఒక్కరిది ఆనందం ఎన్నిటితో కంబైన్ అయింది లైఫ్ అని చెప్పారు. నెక్స్ట్, ఫర్ దేర్ ఈజ్ నాట్ ఎనీ మీన్స్ by which those that have been born can avoid dying. After reaching old age there is death. Of such a nature are living beings. So living beings it's common. ఏజ్ అయిపోయి డెడ్ అయిపోవచ్చు, లేదా పుట్టగానే చనిపోవచ్చు, ఎలాగైనా చచ్చిపోవచ్చు. Has the ripe fruits are early in danger of falling. So mortals when born are always in danger of death. Has all eastern visions made by the potter and in being broken. So is the life of mortals both young and adult, both those who are fools and those who are wise, all fall into the power of death. All are subject to death. సో తెలివైనడని, పేదోడని, గొప్పోడని, ఏదని, పెద్దోడని, చిన్నోడు, ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోతారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చావుకి అవ్వాల్సిందే అని సబ్జెక్ట్ ఆఫ్ డెత్ గురించి చెప్పారనమాట. ఆఫ్ దోస్ హూ ఓవర్కమ్ బై డెత్ డిపార్ట్ ఫ్రమ్ లైఫ్. A father can't save his son, nor kinsman their relations. Mark, while relatives are looking on and laminating deeply, one by one mortals are carried off, like an ox that is led to the slaughter. So the world is afflicted with death and decay. Therefore the wise do not grieve, knowing the terms of the world. అఫ్లిక్టెడ్ విత్ అంటే ఎఫెక్టెడ్ బై సఫరింగ్ అండ్ డిసీజ్ ఆర్ పెయిన్. సో ప్రతి ఒక్కరు డిసీజ్తో కానీ లేదా సఫర్ అయ్యి కానీ ఏదో ఒకరు ప్రతి ఒక్కరు చనిపోతుంది. ఈ పాయింట్ నేను బాగా గుర్తుంచుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఒక తండ్రి వాళ్ళ పిల్లోడిని కాపాడలేరు, అలాగే ఇంకోని అలా ఎవరిని కాపాడుకోలేరు అని చెప్పారనమాట. నెక్స్ట్, నాట్ ఫ్రమ్ వీపింగ్ నాట్ ఫ్రమ్ గ్రీవింగ్ విల్ ఎనీవన్ అబ్టైన్ పీస్ ఆఫ్ మైండ్. సో కంప్లైంట్ ఇంకోది పీస్ ఆఫ్ మైండ్ అనేది తేలేదు. ఆన్ ద కాంట్రరీ హిస్ పెయిన్ విల్ బీ ద గ్రేటర్ అండ్ హిస్ బాడీ విల్ సఫర్. పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాడి బాడీ అనేది సఫర్ అవుతుంది. హీ విల్ మేక్ హిమ్సెల్ఫ్ సిక్ అండ్ పెయిన్. అతనే పాడు చేసుకుంటాడు హెల్త్ని అని చెప్పాడు. అండ్ ద డెత్ ఆర్ నాట్ సేవ్డ్ బై హిస్ లామినేషన్. అతను లామినేషన్ ద్వారా డెత్ అనేది సేవ్ అవ్వదు. అంత బాధ, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సారో లామెంటేషన్ అంటే. He who seeks peace should draw arrow has been accommodated will obtain peace of mind. He who has overcome all sorrow will become free from sorrow and be blessed. ఎవడైతే బాధలన్నీ అధిగమించుకొని వస్తాడు వాడు బ్లెస్డ్ అయినట్టు, వాడే హ్యాపీ. సో అంటే మనం ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తే అలా బాధపడుకొని ఉండిపోకూడదు, మూవ్ ఆన్ అవ్వాలని చెప్పారనమాట. సో ఇది స్టోరీ. ఓకే, దిస్ ద స్టోరీ. నైస్ కదా, నైస్ మోరల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ స్టోరీలో పోయం కూడా ఉంది. ఆ పోయం కూడా ఇప్పుడే చెప్పుకుంటే మనకి
వాళ్ళ వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కానీ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించాలంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.